2 రోజుల క్రితం గుంటూరు జిల్లా నాదెండ్ల మండలంలో ఒక 3 రైతులు చనిపోయిన పరిస్థితి. అంతకుముందు కందుకూరు ప్రాంతంలో ఒక రైతు చనిపోయిన పరిస్థితి. ఇలా చెప్పుకుంటా పోతూ రైతులు చనిపోతూనే ఉన్నారు. వాళ్ళ తాలూకు వార్తలు ఒక క్లిప్పింగ్ వస్తూ ఉంది. దాని మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్న పరిస్థితులు కూడా కనపడలేదు. వీటన్నిటికి కారణం ముఖ్యంగా మద్దతు ధర లేకపోవడమే. ఎందుకంటే పొగాకు ఏదైతే ఉందో పొగాకు వేసిన రైతు ఒక బ్యార్నీకి 2-3 లక్షల లాస్ వచ్చే పరిస్థితి. అంటే వీటన్నిటికీ కారణం మాఫియా. ముఖ్యంగా ఐటీసీ లాంటి కంపెనీ మనం కానీ గమనిస్తే, నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ పద్ధతిని గమనిస్తున్నా. దీంతో కొద్దిగా అవగాహన ఉన్న వ్యక్తిగా ఒక సంవత్సరం ఏదైతే ఉందో లాస్ట్లో, ముఖ్యంగా లాస్ట్లో మాడు కూడా రేట్ వేసే పరిస్థితి వస్తుందంట. లాస్ట్ ఇయర్ చూస్తే నాకు తెలిసి మాడు కూడా 30,000 కింటాకి వేసిన పరిస్థితి. అంటే టెంప్ట్ చేస్తారు రైతుల్ని. అంటే రేట్లు ఎక్కువ ఉన్నాయి అనేది లాస్ట్లో కొంత రేట్ ఇచ్చేసినప్పుడు టెంప్ట్ చేసినప్పుడు నెక్స్ట్ ఇయర్ రైతులు కూడా ₹4 వస్తాయన్న ఆశతో పొగాకు వేయటం. ఆ పొగాకు వేసిన తర్వాత మళ్ళీ ఎక్కువ వేశారు కాబట్టి అంత లేదని చెప్పడం. ఇక నేను అడుగుతున్న ప్రశ్న ఐటీసీని, ఏదైతే బ్యారనీకి ఉందో ఇన్ని క్వింటాల్ అనేది మద్దతు లేదా ఇన్ని క్వింటాల్ పర్మిషన్ అని ఇచ్చినప్పుడు, నీకు ఎక్కువ వేస్తే ఏంటి తక్కువ వేస్తే ఏంటి, నీ మద్దతు ప్రకారం నీ పొగాకు బోర్డు లెక్కల ప్రకారం నువ్వు కొనాలి కదా. నీకు ఎక్కువ తక్కువ సంబంధం ఏంటి అంటే, కావాలని ఒక మోనోపోలీ మార్కెట్, 2-3 కంపెనీలు ఉండేది. ఈసారి ఎక్కువ వేసినారు కాబట్టి రైతులను కూడా మానసికంగా రెడీ చేసి తక్కువ ధరలో ఒక 4-5 అయితే ఎక్కువ వేయటం, తక్కువ ధర వేసేసుకుంటూ వెళ్ళిపోయి లాస్ట్కి వచ్చేకి రైతులను నాశనం చేసే పరిస్థితి. ఇది ఒకవైపు మాఫియా. రెండో వైపు వచ్చేకి ప్రభుత్వం మనం చూస్తే పనికిమాలిన పథకాలన్నిటికీ మనీ పెడతా ఉంటారు. అంటే ఆ ప్రభుత్వం రైతు భరోసా అని ఇచ్చింది. ఈ ప్రభుత్వం అన్నదాత సుఖీగా ఉంటారు. నేను యాజ్ ఎ చార్ట్ అకౌంటెంట్ కొద్దిగా ఆర్థిక రంగం మీద పడుతున్న వ్యక్తి ఇది పనికిమాలిన పథకమే అంటాను. ఎందుకంటే మా ఊరే తీసుకోండి ఒక ఎగ్జాంపుల్. ఒక 100 మంది రైతులు, ఒక 200 మంది రైతులు ఉండవు. 10 మందో మనం లెక్క పెడితే 15 మంది రైతులు ఉన్నారు ఊళ్ళో. ఈ 15 మంది రైతులకి మీరు ఇచ్చే సపోజ్ అన్నదాత సుఖీభావ పథకం అనుకోండి, 15,000. 15,000 ఇంటూ 10 మంది రైతులు ఎంత? 1,50,000. పోనీ 20 మంది రైతులు ఉన్నారు అనుకో, 3 లక్షలు. బట్ 3 లక్షలకి మనీ ఆ రైతులకి వెళ్తుంది. ఎవరు వ్యవసాయం చేసే రైతులకి. మిగతా ఎవరైతే ఉన్నారో మీరు అనుకున్న 100 మంది మిగతా ఎవరైతే ఉన్నారో ఈ మనీ అంతా చెప్పాలంటే ఇటుపోతా ఉంది. ఇంచుమించు 1.5-2 కోట్లు ఒక ఊరికే ఎవరికి ఇస్తున్నా? భూమి ఉన్న రైతులకి ఇస్తున్నా. భూమి ఉన్న రైతులు ఎవరు? నేను కూడా భూమి ఉన్న రైతులే. మా అన్నోళ్ళు కూడా భూమి ఉన్న రైతులే. బయటికి వెళ్ళి రియల్ ఎస్టేటో లేదా వ్యాపారమో లేదా వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్న వీళ్ళందరూ కూడా భూమి ఉన్న రైతులే. వీళ్ళందరికీ మనీ ఇచ్చేస్తాను. అంటే తలా ₹10 పంచేస్తా ఉన్నాం. ఇక్కడ బడ్జెట్, వ్యవసాయ బడ్జెట్ మొత్తం కూడా దానికి పెట్టేసినప్పుడు రైతు మద్దతు ధర ఇవ్వడానికి 500 కోట్లు కూడా లేని పరిస్థితి. ఇది ఒక అరాచక విధానం కదా. రైతు మద్దతుగా 600 కోట్లు మీరు పెట్టగలిగితే ఈ ఎకరాకి ఏదైతే ఒక బ్యారనీకి 2-3 లక్షలు వచ్చిందంటే మొత్తం రైతును భర్తీ చేసే పరిస్థితి ఉంది. అలాగే మిర్చి రైతుకు వచ్చిన లాస్ని భర్తీ చేసే పరిస్థితి ఉంది. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ పెట్టి అవసరమైతే కోల్డ్ స్టోరేజ్లను ఎంకరేజ్ చేసి వేరే మార్కెటింగ్ ఒక ఇన్ని కార్పొరేషన్ పెట్టారు. ఒక కార్పొరేషన్ పెట్టిన మార్కెటింగ్, ఆ కార్పొరేషన్ ఏం పండించాలి, ఎలా పండించాలి, ఒకవేళ ఏదైనా ఎక్సెస్ పండించిన దాన్ని ఎలా స్టోర్ చేసి ఎలా ప్రాసెస్ చేసి అమ్మాలి, లేదా నష్టం వస్తే ఎలా భరాయించాలి, ఇవన్నీ కూడా మరి కానీ స్టేబుల్ చేయగలిగి వ్యవసాయాన్ని రైతు లాభ సైడ్ చేయగలిగి అట్లీస్ట్ లాస్ రాకుండా ఆయన చేసిన పరిస్థితి ఉంటాయి. రైతులు ఊళ్ళో ఉన్న వాళ్ళు ఉంటారు, ఇంకా బయట వాళ్ళు వస్తారు. వాళ్ళ మీద ఆధారపడే గ్రామాలు, గ్రామీణ జీవన విధానం, గ్రామీణ ఉపాధి పెరుగుతూ ఉంటుంది. ఇది కదా అభివృద్ధి. ఈ అభివృద్ధి చేయాలి కదా, ఇది కదా చేయాలి కదా. ఏది చేయకుండా టీవీలో ఊదర కొట్టడం, రైతులకు పండగ. ఏం పండగ? రైతులకి ఏం పండగ? రైతులు రోజు వలస వెళ్ళిపోతా ఉన్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం నా భయం, ఉన్న 15 మంది రైతుల్లో మా ఊళ్ళో ఒక 5 మంది రైతులు మళ్ళీ పెట్టబేడ తీసుకొని పాపం వాళ్ళు చెన్నై వెళ్ళి ఇడ్లీ పిండి అమ్ముకోవడం, లేదా హైదరాబాద్ వెళ్ళడం, లేదా ఏదైనా రియల్ ఎస్టేట్ వాళ్ళకి తెలియని ఫీల్డ్కి రియల్ ఎస్టేట్కో లేదా ఇటుకల ప్రొడ్యూస్ చేసాము ఇట్లాంటి ఏటికి వెళ్ళిపోయి మళ్ళీ చేతులు కాసుకున్న ఉన్న పొలం కూడా వదిలించుకునే పరిస్థితి, దుర్మార్గపు ఆలోచన రాష్ట్రంలో జరుగుతూ ఉంది. దీని మీద అసలు చర్చ లేదు. దీని మీద పెట్టాల్సిన చర్చ, దీని మీద పెట్టాల్సిన అంశాలు వదిలేసి జగన్మోహన్ రెడ్డి ఏదో అన్నాడు అప్పుడు రఫ్ సిగ్గుండాలి ఇలాంటి చర్చలు పెడతానికి. ముఖ్యంగా ఛానల్ యజమానులకు చెప్తున్నాను, మీరు చేస్తున్న దుర్మార్గం రాష్ట్రంలో. మీకు నిజంగానే మనస్సాక్షి అంటూ ఉంటే సమస్య మీద చర్చ పెట్టండి.
సమస్యల అజెండాల మీద మీరు మాట్లాడండి. దమ్ముంటే అందరిని పిలవండి. చెంచాగాళ్ళని నలుగురు పిలిచి డిబేట్లు పెట్టే విధానం కాదు. రాష్ట్రంలో అన్ని పార్టీల వాళ్ళని పిలవండి. అన్ని పార్టీల్లో మెయిన్ వాళ్ళని పిలవండి. పిలిచి చర్చ పెట్టండి. అప్పుడు ఏ పార్టీలో ఉన్నా మీరు మీ పార్టీలకు మద్దతు ఇచ్చుకున్న చర్చలు అయితే పెట్టండి. అట్లీస్ట్ చర్చల కన్నా రనీయండి. చర్చలన్నా రనీయండి. రఫా 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 ఇది పోతే కొడాలి నాని వల్లభనేని వంశీ పోసాని కృష్ణమురళి కొమ్మినేని శ్రీనివాసరావు వీళ్ళందరి ఇల్లు మేము సాంప్రదాయాలు శుద్ధ పోసలం. సో వీళ్ళు ఎలా ఉన్నారు, మేము ఎలా ఉన్నాం. ఎవడికి కావాలా ఇవన్నీ మాకు? రాష్ట్రానికి కావాల్సిన సమస్యలని చూపించగలగాలి. సమస్యల మీద వెళ్ళాలి. ప్రజలు ఆలోచిస్తారు. ప్రజలు ఆలోచించనీయకుండా చేస్తున్నారు కాబట్టి మాలాంటి వాళ్ళు ఇంతలా మీడియా మీద కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ పనికిమాలిన చర్చలు వదిలి ఈ ముగ్గురు రైతులు చచ్చిపోయారు, ఈ ముగ్గురు రైతుల దగ్గరికి పరామర్శించడానికి ఏమన్నా వెళ్ళారా? పోనీ అట్లీస్ట్ ట్వీట్ అన్నా చేశాడా? అట్లీస్ట్ ట్వీట్ అన్నా చేశాడా లోకేష్ బాబు? అట్లీస్ట్ చంద్రబాబు నాయుడు దగ్గరికి ఈ ముగ్గురు చచ్చిపోయారని తెలుసా? సో అలాగే కందుకూరు ఏదైతే ఉందో చుంచిరెడ్డిపాలెంలో ఆ రైతు చచ్చిపోయి 4 రోజులు అయింది. సో ఆ కుటుంబానికి ఇప్పటి వరకు ఎంక్వైరీకి వెళ్ళలేదు, ఎంఆర్ఓ వెళ్ళలేదు. ఏం చేస్తున్నారా మీరందరూ? ఏం చేస్తున్నారో అని అడుగుతున్నాం. ప్రజాప్రతినిధులకి మీకు ఊడిగం చేస్తున్నారా, లేదా ప్రజలకు సేవ చేయడానికి వచ్చారా? ఎందుకు జీతాలు తీసుకుంటున్నారు మీరందరూ కూడా? నేను అడుగుతా ఉన్నా. ఈ ప్రజా ఏదైతే ఉన్నారు వీళ్ళందరూ కూడా ఉద్యోగుల్ని ఎంఆర్ఓ ఎందుకు వెళ్ళట్లే? ఇప్పటి వరకు ఎందుకు వెళ్ళలేదు? ఆ ఏరియా ఎస్ఐ ఊరికి ఎందుకు ఎంక్వైరీ ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు రిపోర్ట్ రాయలేదు? ఏం చేస్తున్నారు మీరందరూ కూడా? సో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. ఇప్పటి వరకు ఆ నెల నుంచి రైతుకు ఆల్రెడీ అలిగా నప్పులుండి కుటుంబం మీద అందరు పడే పరిస్థితి ఉండి ఈవెన్ కర్మకాండాలు చేయడానికి కూడా డబ్బు లేక ముందు తాగిన పరిస్థితి ఆ రైతు ఉంటే వాళ్ళ పిల్లలు నాకు ఫోన్ చేసి అన్న ఇప్పటి వరకు ఎవరు రాలేదన్న, అసలు ఏం జరిగే పరిస్థితి లేదన్న అంటే సో ఏం చేయాలి? సో మేము వెళ్ళి ఏం మాట్లాడాలి? ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఒక రైతు చనిపోతే ఆ రైతును పరామర్శించండి. ఆ రైతు సమస్యకు అర్థం చేసుకుని దాని తాలూకా ప్రెస్ మీట్ పెట్టండి. దమ్ముంటే మీకు నేను చెప్పదలుచుకుంటాను. ఈ రైతు పొగాకు మద్దతు ధర లేక చచ్చిపోయాడు, దానికి మీరేం చేశారో చెప్పండి. దానికి మీరే సమాధానం చెప్పారో చెప్పండి. అంటే మీ దగ్గర ఏం సొల్యూషన్ ఉందో చెప్పండి. కొన్ని భవిష్యత్తులో ఏంటి అనేది కూడా చెప్పండి. ఇవేవి చెప్పకుండా పనికి మాలిన చర్చలు. ఇవి కాక మళ్ళీ యోగాంధ్రకు ఒక ప్రోగ్రాము, మళ్ళీ బిల్డప్, మళ్ళీ ఇవి కాక సో పోర్టులు కడతాం. జిల్లాకు ఒక పోర్టు ఎవరికి కావాలి? అసలు శ్రీకాకుళంలో తినడానికి ఉపాధి లేక, లేదా ప్రకాశం జిల్లాలో ఉపాధి లేక పారిపోతా ఉంటే ప్రకాశం జిల్లాకు ఒక పోర్టు కడతాం, నెల్లూరుకు ఒక పోర్టు కడతాం. ఎందుకు ఆ నెల్లూరులో ఎక్కడున్నాయి? అలాగే నిన్నాడు తాడేపల్లిగూడెంలో ఒక పోర్టు కడతాం, మళ్ళీ దాని పేరు మీద రైతుల భూములు లాగేయటం. ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో? ఇవన్నీ కూడా సో ఆలోచించుకొని ముందుకెళ్తేనే 2029లో గెలుస్తారు. కానీ ఇవన్నీ గాల్లో వెళ్ళిపోయి గాల్లో పరిపాలించే హైటెక్ సిటీ తాలూకా లేదా హైటెక్ పరిపాలన ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రజలు మళ్ళీ సో మిమ్మల్ని ఓడించే పరిస్థితి. ఇక్కడ ఇంకా దరిద్రం, ఒక పార్టీని ఓడిపిస్తున్నారు. సో ఈ పార్టీని ఓడిపించకపోతే ఇంకో పార్టీ వస్తా ఉంది. సో జగన్ రెడ్డి అరాచకంగా ఉన్నాడని ఆయన ఓడించారు. ఆయన ఓడించిన ప్రాసెస్లో ఈయన వచ్చాడు. ఈయన ఓడిస్తాడు. ఈయన ఓడించిన ప్రాసెస్లో మళ్ళీ ఆయన వస్తాడు. అంటే సో ఈయన పోతే ఆయన పోతే ఈయన పోతే ఆయన పోతే ఈయన. ప్రజలు కూడా ఆలోచించే పరిస్థితి ఉండాలి. ప్రజలు కూడా దీని మీద చర్చ జరగాలి. ముఖ్యంగా మన రైతు వర్గాలు చర్చించండి. కులం వదిలేయండి. నా సమస్య, నాకు మద్దతు ధర రాలేదు, నా తమ్ముడో నా అన్నో ఇబ్బంది పడుతూ ఉన్నాడు, వాడికి ఏమన్నా ఈ ప్రభుత్వాలు ఏమైనా కొద్దిగా జాలి చూపుతున్నాయా లేదా అన్న విధంగా సో మనం ఆలోచించగలిగితే, మనసాక్షితో ఆలోచించగలిగితే సో నీకు అర్థమవుతుంది జరుగుతున్న ఈ 2 పార్టీల రాజకీయ విధానం అనేది చెప్పదలుచుకున్నాను.